వెల్కమ్ టు అవర్ స్టూడియో. నేను ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనతో పాటు జహీరాబాద్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న గుర్రపు మచ్చేందర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గుర్రపు మచ్చేందర్ గారు ఎవరు? ఎన్నికలు రాగానే నేను బరిలో ఉంటా అని చెప్పేసి సైకిల్ యాత్రలు చేస్తున్నారు. అంటే ఎన్నికలు వస్తేనే నా ప్రాంతం, నా ప్రజలు, నా సమస్యలు అని గుర్తుకొచ్చి పోటీకి సిద్ధంగా ఉంటారా? లేదు కొంత ప్రజలు ఆదరణ పొంది కొంచెం పలుకుబడి సృష్టించుకొని నామినేషన్ వచ్చేసరికల్లా ఎవరికొకరికి అమ్ముడు పోవడం కోసం మీ ప్రయత్నాలు? ఓకే ప్రవీణ్ గారు, గుడ్ క్వశ్చన్. నేను కరెక్టే, మీరు అడిగిన దాంట్లో సాధారణంగా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. నేను 18 years అమెరికాలో ఉన్నాను. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాను వివిధ కంపెనీలలో. చిన్న కంపెనీ కూడా ఉంది నాకు. నాకు చిన్నప్పటి నుంచి నాకు 6th 7th క్లాస్ నుంచి కూడా నాకు ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష బలంగా ఉంటుండే. నేను అమెరికాలో ఉన్నా కూడా ఎప్పుడు ఇండియా గురించి ఆలోచించేవాడిని. ఇక్కడున్న ప్రజలకు సంబంధించిన విషయాల మీదనే నాది చర్చలు ఉండేవి. సో ఆ విధంగా నాకు కాంక్ష బలంగా ఉండడం వలన నేను తిరిగి రావడం జరిగింది. నేను అమెరికాలో ఉంటూ కూడా చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేశాను. చిన్నగా నేను ప్రతి సమస్యను కూడా పట్టించుకునేవాడిని. సో అందుకని ఇప్పుడు ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అయినా కూడా నేను ఆలోచించేవాడిని, ఎందుకు అవుతున్నాయి ఇండియాలో రోడ్ యాక్సిడెంట్లు, దానికి సొల్యూషన్ ఏంటి? చాలామంది పిల్లలు చెరువులో చనిపోతుండే. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు చెరువులో పడి చనిపోతున్నారు. ఎందుకు? పాపం ఒక్కసారి రిపీట్ అవుతుంది కంటిన్యూస్గా. నాకు ఆ తపన బాగుండేది. ఇక్కడ ఈ తపన వల్లనే నేను ఇండియాకి రావడం జరిగింది. ఇంకొకటి, నాకు డబ్బు నది నేను చెప్పుకోలేను. నాకు చాలా అమౌంట్ వస్తుంది నేను అమెరికాలో ఉంటే. అది వదులుకొని ఇక్కడికి వచ్చాను. నాకు చిన్న అమౌంట్స్కి నాకు అలాంటి ఉద్దేశం లేదు. నేను అలా చేయను. నేను 100% స్వతంత్ర అభ్యర్థిగా నిల్చొని నేను ప్రతిదీ మన ఆలోచనలు ప్రజలతో వంచుకుంటాను. అంతేకాకుండా నాకు ఓన్లీ మన ప్రాంత సమస్యల ప్రజల సమస్యలే కాక మన భారతదేశ సమస్యలు మీద నాకు పార్లమెంట్లో మాట్లాడాలి. న్యాయం కోసం ఉండాలి, ధర్మం కోసం ఉండాలి, ప్రతి బిల్లు పైన చర్చించాలి, ప్రతిదీ కూడా ప్రజలకు తెలియాలి, ప్రతి బిల్లులో ఉన్న లోటుపాట్లు తెలియాలి. ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి, దాని మీద దృష్టి సారించే సరి అయిన లీడరు, నిస్వార్థంగా పనిచేసే లీడర్ లేడు అన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చి బరిలో నిల్చోవడం జరిగింది. సడన్గా వచ్చి నేను పోటీ చేస్తా, నాకు ఓటు వేయండి అంటే జనాలు ఎట్లా నమ్మాలి? ఒక చిన్న సైకిల్ అయితే చేసినంత మాత్రం ప్రజలు గుర్తించకపోవచ్చు. మీకున్న ఆలోచన, ఇప్పుడు నేను ఇవన్నీ చూశాను మా దేశంలో, నా ప్రాంతంలో, వీటన్నిటిని చూసి వాళ్ళు చలించి నేను రావడం అనేది జరిగింది అని అన్నారు. ఇదంతా ప్రజలకు మీరు ఇంతకాలం అంటే 10 ఏళ్ళు అట్లుంటేనే మినిమం గుర్తించే అవకాశం ఉంటుంది. ఇంత స్పీడ్లో వచ్చి ఇంత స్పీడ్లో గెలుస్తారు అని ఒక నమ్మకం ఉంటుందా, లేకపోతే నామమాత్రమేనా? నేను నా ప్రయత్నం మాత్రం 100% చేస్తాను. నేను గెలుపోవటములతో సంబంధం లేదు. నేను గెలుపు కోసం 100% కృషి చేస్తాను. నేను గెలిచినా గెలవకున్నా 5 ఏళ్ళు కాదు 20 ఏళ్ళు కూడా ప్రజలతో ఉంటాను. ఎన్నో సమస్యలు ఉన్నాయి. పేదవాళ్ళుగా 75 ఏళ్ళు అయిన స్వతంత్రం వచ్చినా ఇంకా అలాగే ఉన్నారు. అలా బతుకులు మారాలి. వాళ్ళని పట్టించుకునే నాయకుడు కావాలి. ఏదో ఓట్ల కోసం డబ్బులు ఇచ్చి ఓట్లు వేసుకునే పరిస్థితి తయారైంది. అది మారాలి. నిస్వార్థంగా రాజకీయంలోకి రావాలంటే నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల బతుకులు మార్చాలి, ప్రతి సమస్యను పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళు ఉండాలి అన్న ఉద్దేశంతో ఒక చదువుకున్న విద్యావేత్తగా ముందుకు రావడం జరిగింది. నాకు గెలుపోటములతో సంబంధం లేదు. నేను గెలిచినా గెలవకున్నా ప్రజల సమస్య మీద భారతదేశంలో నేనే నంబర్ 1, వీడే నంబర్ 1గా పోరాటం చేస్తాడు, ప్రజల సమస్యలు వీడే తీరుస్తాడు అన్నంత అంకిత భావంతో పనిచేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాను. ఇన్నేళ్ళు ఎందుకు గుర్తుకు రాలేదు ఈ సమస్య? ఇప్పుడు ఎందుకు గుర్తొస్తుంది మీకు? నేను ఇన్నేళ్ళు అమెరికాలో ఉన్నా, మీకు తెలియదు, నాకు ప్రతిదీ అవగాహన ఉంది. ప్రతి సమస్య మీద నేను ఎన్నో ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ ప్రశ్నించినట్లు మేము వినలేదు. మీరు కనిపించేదైనా పోరాటం చేసి కనిపించలేదు. అవును, ఇంతగా ఎట్లా చెప్తారు? ఎందుకు అంటే నేను ప్రజెంట్ అక్కడ ఉంటూ కూడా నేను ఇక్కడ రాజకీయంగా ఏదైనా ఒకటేసారి రాదు, స్టెప్ బై స్టెప్. నేను ఎంతో కొంత ఫస్ట్ ఊర్లో చేశాను, తర్వాత మండల్ వైజ్ చేశాను, తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో భారతదేశంలో రావడానికి కారణం భారతదేశంలో చాలా జరుగుతుంది, జనాలకు తెలియట్లేదు. గుడ్డిగా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి తయారైంది. అదే కాకుండా ప్రజల సమస్యలను పట్టించుకునే నాదుడు లేడు. ఎప్పుడో ఒకసారి రావాల్సింది. నేను ఎందుకు వచ్చాను అని అంటే, నేను ఒక స్టేబుల్ ఇప్పుడు నేను నా దగ్గర 0 ఇన్కమ్ ఉందనుకోండి, నేనేం సంపాదించాలి, నేనే సెటిల్ కాలేదు. నేను సెటిల్ కాకముందు ఎట్లా వస్తా? నేను ప్రూవ్ చేసుకోవాలి. నేను కొన్ని కోట్లు సంపాదించాలి. నాకంటూ నాకు సంపాదించకున్నా నాకు ఉంది. నాకు ఎక్కువ 1,000 కోట్లు అవసరంలా, ఒక 100 కోట్లు సంపాదించినామో సరిపోతుంది అంతే. సంపాదించుకున్నాము,
నాకు నెక్స్ట్ ఇప్పుడు ఎంత సంపాదించినా తృప్తి లేదు. నాకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ప్రజలకు సేవ చేస్తే కలుగుతుంది. నేను ఎంతో కొంత సంపాదించినా అది నాకు సరిపోతుంది. ఆ లెవెల్కి రావడం కోసం నేను నాకు అమెరికాలో ఉండడం జరిగింది. ఏదైనా మనం ఫస్ట్ మనం 10 మందికి సంపాదించుకోవాలి, కొంచెం సెటిల్ అవ్వాలి. అప్పుడే కదా నువ్వు వేరే వాళ్ళ బతుకులు నయం చేస్తావు. మనమే బాగుపడినప్పుడు వేరే వాళ్ళ బతుకులు నేను ఎట్లా నయం చేస్తాను? ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడ్డాను, నిరంతరం కష్టపడ్డాను. అమెరికాలో ఖాళీగా లేను, కష్టపడ్డాను. డబ్బు కోసం కాదు, ఎంతో నేను అక్కడ కూడా నేను ఎవరికైనా నేను సాయం చేయడంలో నేను ఎప్పుడైనా ముందుంటాను. ఇప్పుడు కూడా మీరు చూడండి, గమనించండి, నేను ఒక స్టేబుల్ పొజిషన్ వచ్చినాక తర్వాతనే నేను ఇక్కడికి తిరిగి రావడం జరిగింది. ఈ ఆలోచన ఎంపీగా పోటీ చేయాలని ఇప్పుడు వచ్చిన ఆలోచన, లేకపోతే ఇంతకుముందు వచ్చిందా? లేదంటే మీ కుటుంబంలో ఇప్పటిదాకా రాజకీయంలో ఎవరో ఉన్నారో మీకు రాజకీయ అవగాహన ఉందా? నాకు గుడ్ క్వశ్చన్. నాకు 5 సంవత్సరాల నుంచే నాకు ఆలోచన వచ్చింది ఎంపీగా పోటీ చేయాలి అని. కాకపోతే ఇండిపెండెంట్గా రావాలని అనుకోలేదు ఇనిషియల్గా. నేను ఒక ప్రజాసేవ చేసి 5 ఏళ్లలో నేను కొంచెం అందరికీ పాపులర్ అయ్యి ఆ విధంగా రావాలనుకున్నా, కానీ సాధ్యపడలేదు. ఇప్పుడు అందుకని ఇండిపెండెంట్గా వస్తున్నా. నాకు నా లక్ష్యం ప్రజలతో ఉండాలి. ఇండిపెండెంట్గానే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇండిపెండెంట్ చాలా ఉన్నాయి. అవును, మీరు 2 క్వశ్చన్లు. మీరు నాకు రాజకీయంగా అంటే మా అమ్మ ఎంపీపీ, ఇప్పుడు కల్లేరు మండల్ ఎంపీపీగా ఉన్నారు. మా నాన్న ఇంతవరకు జెడ్పీటీసీగా పోటీ చేశారు. మా తమ్ముడు కూడా సొసైటీ చైర్మన్, ప్యాక్స్ చైర్మన్గా ఉన్నారు. కొంచెం ఉంది, రాజకీయంగా ఉంది. నాకు రాజకీయం కంటే ఎక్కువగా వాళ్ళంతా ఏ పార్టీలో ఉన్నారు? వాళ్ళందరూ రకరకాల పార్టీలో ఉన్నారు. ఒకప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు, ప్యాక్స్ చైర్మన్ ఉన్నప్పుడు. తర్వాత ఎంపీపీ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే ఎంపీపీ వచ్చింది. అధికారికంగా పనిచేస్తున్నారా? మా అమ్మగారు ఎంపీపీ, రన్నింగ్ ఎంపీపీ. ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్, భారతీయ రాష్ట్ర సమితి. ఇప్పుడు మమ్మీ గారు బీఆర్ఎస్ ఎంపీపీ, మీ కుటుంబ సభ్యులంతా ఇతర పార్టీలలో పనిచేస్తున్నారు, మీరు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నారు. మరి వీళ్ళందరి సహకారం మీకు ఉందా? లేదు ఎందుకు వచ్చింది ఇవన్నీ, ఎందుకు చేస్తున్నాడు మా పేరు అంతా చెడగొట్టడానికి అని ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులు ఏమనుకోరు? అనుకున్నా నేను వినను. ఎందుకంటే నా లక్ష్యం చిన్నది కాదు. ప్రజల కోసం భారతదేశంలో నేను ఎట్లా పని చేయాలనుకుంటున్నానంటే, ఒక జ్యోతిబా పూలే, ఒక సర్దార్ పాపన్న లాగా, ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ లాగా, మహాత్మా గాంధీ లాగా, అంబేద్కర్ లాగా, వాళ్ళలాగా జీవితాన్ని త్యాగం చేసి, జీవితాన్ని అంకితం చేసి ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాలన్న లక్ష్యంతో, వాళ్ళంతా చేయలేం, అసాధ్యం, వాళ్ళలో 10% అన్న నేను చేయగలగాలి అన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. కాబట్టి నేను ఎవరు చెప్పినా వినను. కానీ నాకు మా కుటుంబ సపోర్టే కాదు, యావత్ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ నా శ్రేయాభిలాషుల సపోర్ట్ చాలా చాలా ఉంది నాకు. ఈ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీల మీద మీకున్న అవగాహన ఏంది? ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? ఈ నియోజకవర్గాలలో ఏ ప్రాంతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ఇప్పటిదాకా ఈ గత పాలకులు ఏం చేశారు? ప్రస్తుతం ఇప్పుడు నూతన ఏర్పడిన ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది? వాటి మీద మీ అవగాహన. ఓకే, గుడ్ క్వశ్చన్. నాకు పార్లమెంట్ నియోజకవర్గమే కాదు, యావత్ భారతదేశం మీద అవగాహన ఉంది. యావత్ అంతర్జాతీయ విషయాల మీద కూడా నాకు అవగాహన ఉంది. అంత బలమైన నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను వచ్చాను. మీరు 7 నియోజకవర్గాలు ఉంటాయి జైరాబాద్ పార్లమెంట్లో. ఈ 7 నియోజకవర్గాలు కూడా నేను చిన్నప్పటి నుంచి చాలా ప్రాంతాలు తిరిగిన ప్రాంతాలు. నాకు ఇక్కడ జీవన స్థితులు తెలుసు. ఆ 7 నియోజకవర్గాల పేర్లు చెప్తారా? జైరాబాద్, నారాయణఖేడ్, అందోల్, జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి. అసలు ఎన్ఆర్ఐ మీ క్యాండిడేట్ మీరు, అసలు ఈ ప్రాంతంలో ఓటు ఉందా మీకు? ఎందుకు లేదు, ఓటు హక్కు ఉంది. నేను ఎన్ఆర్ఐ, కానీ నేను అమెరికా సిటిజన్ కాదు, నేను ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్. కాబట్టి మీ దగ్గర ఓటర్ కార్డు ఉంటుంది. అది ఓటర్ కార్డేనా? ఓటర్ కార్డు చాలా మంది విమర్శిస్తున్నారు. ఎందుకుండదు? ఓటర్ కార్డే లేదు, ఇక్కడ వచ్చి చాలా మంది పోటీ చేస్తుంటారు. అలా ఉండదు. అందరూ ఒక రకంగా గాడిన పట్టద్దు. నేను నా ఆస్తులు కాపాడుకోవడానికి రావట్లే. నేను సంపాదించిన ఆస్తులు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నా. జనాలు అంటే ప్రజలలో ఉంటది, నేను సంపాదించిన ఆస్తులు ఖర్చు పెట్టుకొని నేను ఇండిపెండెంట్గా తిరుగుతున్నా. ఓకే, నేను గెలవాలి, నాకేదో పార్టీ మద్దతు కావాలి, నా ఆస్తులు కాపాడుకోవాలి, నా ఆస్తులకు ఏమైనా అవుతుంది అంటే నేను ఏదో పార్టీలో జాయిన్ అయ్యేవాడిని. ఒక పార్టీ ద్వారా డబ్బులు ఖర్చు పెట్టో నేను పార్టీ టికెట్ తెచ్చుకునేవాడిని. దానివల్ల చాలా పరిధి ఉంటుంది పార్టీకి. అందరూ సమానమే, మనమంతా ఒకటే, మనమందరం కులాలకు మతాలకు అతీతంగా మనమందరం ఒకటే అన్న భావన రావాలంటే స్వతంత్ర అభ్యర్థి ఉంటేనే వస్తుంది. నేను ప్రధానమంత్రితోనైనా కానీ అపోజిషన్ పార్టీతోనైనా కానీ అందరితో సఖ్యంగా మెలగాలి. ఎవరు ఏ తప్పు చేసినా చెప్పాలి, మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. ఇలా అనాలి అని అంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా సాధ్యం అన్న ఉద్దేశంతోనే నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నా. చాలామంది పార్టీలనే ఎక్కువ ఆశ్రయిస్తారు. అవును, ఈ కొత్త అభ్యర్థులను తీసుకొచ్చి వాళ్ళకి వేసే ఓటు వేస్ట్ అనేది ప్రజలు బాగా చర్చిస్తారు.
ఒక స్వతంత్ర అభ్యర్థికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చి ఓటు వేయాలి, వీళ్ళని గెలిపించుకోవాలి అని ప్రజలు అట్లా ఉన్నారా, లేకపోతే పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారంటే? మీరు ప్రజలు ఆలోచిస్తారు. ఫస్ట్ ప్రజలకు ఆలోచన, ప్రజలను చైతన్య వరుస్తున్నాం, ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు సురేష్ శెట్కర్ సార్ 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు. చాలా మంది చైతన్యం చేస్తున్నామనే వస్తున్నారు, చివరికి ఉండట్లేదు. ఉండట్లేదు కానీ ఉంటాము. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వచ్చిన, చాలా మంది ఇండిపెండెంట్ అభ్యర్థిగా రారు, పార్టీకి డబ్బులు ఇచ్చో పార్టీకి ఈ విధంగా పోటీ చేస్తే ఏదో వస్తుంది అన్న ఉద్దేశంతో వస్తారు. నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నా. ఇప్పుడు మీరే గమనించండి, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది. సురేష్ శెట్కర్ సారు 5 సంవత్సరాలు ఎంపీగా జైరాబాద్ పార్లమెంట్కి ఉన్నారు. ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారు 5 ఏళ్ళు? అది 15 ఏళ్ల క్రితమైన ఎంపీ అయ్యారు. అప్పుడు ఏం చేశారు అని ఇప్పుడు ఓట్లు అడగాలి, అర్థమైందా? 15 ఏళ్ల కిందనే చేయలేని సారు ఇప్పుడు ఏం చేస్తారు కొత్తగా, ప్రజలు గమనించాలి. అట్లాగే బీబీ పాటిల్ గారు ఒక పార్టీ తరఫున 2 సార్లు ఎంపీగా గెలిచారు. అసలు జనాలలోనే కనిపించలేదు, జనాల మధ్యకు రాలేదు, జనాలతో మాట్లాడలేదు, అసలు సమస్యలే తెలియదు, తెలుగే మాట్లాడలేడు, సంభాషించలేడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి ఇంకో టికెట్ తీసుకొని మన ముందుకు వస్తున్నాడు. 10 సంవత్సరాలు ఏం చేశాడు అది చెప్పి ఓట్లు అడగాలి. 10 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఇప్పుడు అదే వ్యక్తికి మనం ఓటేస్తే అది ఉపయోగం అవుతుందా, నిష్ప్రయోజనం అవుతుందా? ప్రజలు గమనించి ఓటేయగలరని నేను మనవి చేసి నేను ఈ విధంగా చైతన్యపరుస్తున్నా. వాళ్ళు చేయలేరు, చేసేవాళ్ళు అయితే గెలిచిన మొదటి సంవత్సరంలో చేస్తాడు. నిష్పక్షపాతంగా కానీ నిస్వార్థంగా సేవ చేసే గుణం ఉన్న నాయకుడు గెలిచిన వెంటనే ప్రజలకు చాలా చాలా కార్యక్రమాలు చేస్తాడు. 10 సంవత్సరాలు చేయలేని వ్యక్తి ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడో గమనించాలి జనాలు. ఎవరు నోడిద్దామని మీ పోటీ? నాది ఎవరు నోడించి ప్రజల్ని గెలిపిద్దామని. ఎట్లా గెలుస్తారు? ప్రజల్ని గెలిపియాలి. ప్రజలకు మీరు చూడండి, పేదరికం, ప్రజల సమస్యలు నేను ఎందుకు చేస్తున్నానంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రజల సమస్యలు అనేకం. ఒకళ్ళకు నీళ్లు రావు, చిన్న సమస్యలు, పెద్ద విద్య మీద ఉంటే సమస్యలు, వైద్యం మీద ఉంటే, ఉపాధి లేదు, సరి అయిన మౌలిక సదుపాయాలు లేవు, ఎక్కడ పోయినా దుమ్ము ధూళి, గుంతలమైన రోడ్లు, మురికి నీరు ఎక్కడంటే అక్కడ ప్రవహిస్తుంది, విపరీతమైన దోమలు, అనారోగ్యం పాలవుతారు, హాస్పిటల్లోకి పోతారు, యాక్సిడెంట్లు అవుతున్నాయి, విపరీతంగా యాక్సిడెంట్ అయిన ప్లేస్లోనే మళ్ళీ యాక్సిడెంట్లు అవుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు, చెరువుల పడి చనిపోతున్నారు, రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి, పంట నష్టాలు ఉన్నాయి. వీటన్నింటిని పట్టించుకునేవాడు ఒక్కడు కూడా లేడు. ఇవన్నీ ప్రతి సమస్య మీద ఒక ప్రభుత్వం పట్టించుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే, నా పోరాటం ఏంటంటే ప్రతి ప్రజా సమస్యని తీర్చాలి, ప్రతి ప్రజా సమస్యను రికార్డు చేయాలి. ఇప్పుడు జిఎస్టీ బిల్లు కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ప్రజల సమస్యలు రికార్డ్ చేయడానికి ఒక బిల్లు రావాలి. ప్రతి సమస్య, ఏ సమస్య అయినా కూడా ఆ సమస్యను రికార్డ్ చేసుకునే దానికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి. ప్రతి సమస్యకు ఒక టైం ఉండాలి, ఆ టైం లోపలనే మనం ఆ సమస్యను పరిష్కరించేయాలా నేను పోరాటం చేస్తాను. ప్రతి సమస్య రికార్డు కావాలి. ఇప్పుడు మండల ఆఫీస్కి వెళ్తారు ఒక ప్రజలు, వెళ్ళి బర్త్ సర్టిఫికేట్కో డెత్ సర్టిఫికేట్కో కూడా 10 రోజులు 20 రోజులు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి వ్యవస్థ ఉండకూడదు. ఒక్కసారి ఒక మండల ఆఫీసు కానీ గ్రామ పంచాయతీ కానీ ఒక్కసారి అలా సమస్య తీసుకొని వెళ్తే అది ఆన్లైన్లో రికార్డు కావాలి. అది తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేలా ఒక పెద్ద సాఫ్ట్వేర్ మన భారత గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలి. ఆ సమస్య మీద తీర్చేదాకా మన ఫాలో అప్ చేయాలి, ఒక వ్యవస్థను అనేది క్రియేట్ చేయాలి. అందుకని నా మెయిన్ పాయింట్ అది, నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి. కంపల్సరీగా మీరు చెప్పినట్టు అవన్నీ జరుగుతాయి కాబట్టి ఇప్పుడు మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఈ పోటీ అంతా కేవలం ఇదివరకే మాట్లాడుకున్నాం, స్వాతంత్రం అంటే సొంత ప్రయోజనాల కోసమా ఏంట్లా అని చెప్పేసి. ఈ పోటీ అంటే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తేనే ప్రజల వైపు మాట్లాడవచ్చు, ప్రజల కోసం మాట్లాడచ్చు అంటే ఒక కామన్ మ్యాన్గా ప్రశ్నించలేరా? కరెక్ట్, ఇది కూడా గుడ్ క్వశ్చన్. ఇప్పుడు నేను డైరెక్ట్ వచ్చి నాకు పట్టించుకోడు, నేను గెలిచినా ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్ని రోడ్లు రాకుండా ఇదివరకే చూసాం. ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు, జెడ్పీటీసీ అభ్యర్థులు కావచ్చు, సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, ఇప్పుడు ఎంపీ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ ఇదే ఎజెండా తీసుకొని వస్తున్నారు. నేను పోటీ చేస్తున్నా, గెలిచినా ఓడినా ప్రజల వైపు ఉంటా, ప్రజల కోసం కొట్లాడతా అని చెప్తున్నారు. ఎందుకు కామన్ మ్యాన్ ఎందుకు కామన్ మ్యాన్గా చేయొచ్చు. ఇప్పుడు కామన్ మ్యాన్గా చేస్తే అధికారి స్పందించడు, పట్టించుకోడు. కాబట్టి ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీలో దిగి నేను అందరికీ పరిచయం అయ్యి నాకు ఓట్లు వస్తాయి కదా, నాకు రికగ్నిషన్ వస్తుంది కదా, గుర్తింపు వస్తుంది కదా, ఆ గుర్తింపుతో నేను అధికారికి ఫోన్ చేస్తే నా మాట పట్టించుకుంటాడు. అది అంతేకాకుండా నేను అన్నా కదా, ఇప్పుడు ప్రజా సమస్యల మీద ఒక పెద్ద సాఫ్ట్వేర్ రావాలి, ప్రతి సమస్యను తీర్చడానికి ఒక వినూత్నమైన బిల్లు
పార్లమెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాలి. ఆ బిల్లు రావాలి అని అంటే పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే నాకు ప్రజల ఆశీర్వాదం కావాలి, ప్రజల ప్రేమ కావాలి. అదే ప్రజలు అంటున్నారు వీళ్ళకి అంతా పైసలు ఎక్కువై అనవసరమైన ఖర్చులు చేసుకొని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వచ్చారు అక్కడికి వెళ్ళిపోతారు, ఎందుకు అనవసరంగా వస్తారు అనేది ఒక వాదన. మీరు ఈ క్వశ్చన్ అడిగారు. అలాంటి అపనమ్మకం ఉంటుంది, ఉండాలి. కానీ నమ్మకం నమ్మాలని చెప్పట్లేదు నేను. మీరే గమనించండి, ఆల్రెడీ 15 సంవత్సరాలు చేశారు. 15 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు ఎంపీలకు ఎలాంటి అభివృద్ధి జరిగిందా, అసలు కనీసం జనాల మధ్యకు వచ్చారా, మీ సమస్యలు విన్నారా, ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా, ఇక్కడ బోధన్ టు బీదర్ రైల్వే లైన్ తీసుకొచ్చారా, ఏదన్నా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎన్నో ఉంటాయి. సోయాబీన్ ఉంటుంది మన దగ్గర, విపరీతమైన సోయాబీన్ వండుతుంది. సోయాబీన్కి ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకురావచ్చు. అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తే రైతులకు చాలా ఎక్కువ మద్దతు ధర కల్పించిన వాళ్ళు అవుతాం. అదేగాక పత్తి కూడా చాలా వండుతుంది. పత్తికి సంబంధించిన అనేక అనుబంధ పరిశ్రమలు ఇక్కడ తీసుకురావచ్చు. ఇది ఒక్కటన్నా చేశారా, కనీసం ప్రయత్నమన్నా చేశారా? ఏ ప్రాజెక్ట్ అయినా నువ్వు చూసుకో, లెండి ప్రాజెక్ట్ కానీ జుక్కల్ నియోజకవర్గం ఏ ప్రాజెక్ట్ అయినా సంవత్సరాలు పెండింగ్. ఏ ప్రాజెక్ట్ నువ్వు రోడ్ వేయాలన్నా కూడా ఇమ్మీడియట్గా వేస్తున్నారా? సంవత్సరాలు పడుతుంది. ఏ బిల్డింగ్ కట్టాలన్నా సంవత్సరాలు పడుతుంది. ఇలాంటి వ్యవస్థ మారాలి అంటే పట్టించుకునే ప్రజాప్రతినిధి కావాలి. ఆ సమస్య గురించి అధికారులకు చెప్పే ప్రజాప్రతినిధి కావాలి. ఆ సమస్య గురించి నిష్పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇతర మంత్రులను కానీ ప్రధానమంత్రిని కానీ ముఖ్యమంత్రిని కానీ అడిగే ఒక నిస్వార్థంగా పనిచేసే ప్రజాప్రతినిధి కావాలి. అందుకని ఆ ఎంపీలను చూశారు, వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తున్నాను. ఒక్కసారి వేసి చూడండి, నేను కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి సమస్య మీద నేను పోరాటం చేసి ఏది గాలికి వదిలిపెట్టను. ఒక్కసారి ఆ సమస్య నాకు చెప్తే చాలు, ఆ సమస్య తీర్చే వరకు నా పోరాటం కొనసాగుతుంది అని విన్నవించుకొని నేను నోట్లు అడుగుతున్నా. ఇప్పుడు సురేష్ షెట్కర్ గారు ఏం చేయలేదు, ఇప్పుడున్న బీబీ పాటిల్ గారు ఏం చేయలేదు, ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు అని చెప్పేసి అన్నారు. వాళ్ళు ఏం చెప్పకపోయినా ఇద్దరు ఎవరు గెలుస్తారనేది ప్రజలు చూస్తున్నారు. అవును, మరి ఏం చేయనప్పుడు ప్రజలు ఎందుకు వాళ్ళని ఆదరిస్తున్నారని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఆదరిస్తున్నారంటే ప్రజలకు తెలియక, ప్రజలకు ఆల్టర్నేట్ లేదు. ఆల్టర్నేట్ చాలా మంది పోటీ చేస్తున్నారు కదా, మీలాంటి వాళ్ళు కావచ్చు, స్వతంత్ర అభ్యర్థులు అట్లా. అవును, పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీ పరంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఎంపీటీసీఓ జెడ్పీటీసీఓ ఎమ్మెల్యే అంటే పార్టీ పరంగా ఆలోచించు. నువ్వు పార్టీ లైన్ రాజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కలుగుతుంది. ఎంపీ కాబట్టి నేను జనాలకు అదే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఎంపీ ఎలక్షన్, పార్టీలకు అతీతంగా ఇవ్వండి. పార్లమెంటులో ఒక్కళ్ళైనా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటేనే. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పోరాటం చేయలేకపోతుంది. మోడీ గవర్నమెంట్ ఎన్నో రకాల బిల్లులు తీసుకొచ్చింది, ఏ బిల్లు పైన కూడా దాంట్లో ఉన్న లోటుపాట్లను కూడా చెప్పలేకపోతుంది. మీరు ఒక స్వతంత్ర అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్నిస్తాడని అంటున్నారు. అవును, ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంత మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటని ప్రభుత్వం వినట్లేదు అని చెప్పేసి విమర్శలు జరుగుతున్నాయి. మీరు స్వతంత్ర అభ్యర్థి ఏం చేస్తారు? ఎందుకు వినట్లేదు? ఎక్కడైనా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వాళ్ళ వాయిస్ ఏ రకంగా ఉంటుంది అంటే వాయిస్ చెప్పగలుగుతారు? మనం నిష్పక్షపాతంగా ఉంటాం. ఇప్పుడు ఒక మనిషికి మనం బిల్లు చేసుకుంటాం, అలాంటి క్యారెక్టర్ బిల్లు చేసుకుంటాం. వీడు మాట్లాడితే నిజమే మాట్లాడతాడు, సత్యమే మాట్లాడతాడు, అన్ని తెలుసుకొనే మాట్లాడతాడు, గాలి మాటలు మాట్లాడాడు అన్న క్యారెక్టర్ బిల్లు చేసుకుంటాను. పార్లమెంట్లో ఏది మాట్లాడినా నా మాటకు విలువ ఉండేలా, అందరు వినేలా నేను అలాంటి బిల్లు చేసుకొని ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. మీరే చూడండి, ఎన్నో రకాల బిల్లులు అట్టర్ బ్లాఫ్ అయినాయి మోడీ గవర్నమెంట్. ఒక్కోళ్ళు కూడా దాని మీద చర్చ సరిగ్గా చేయలేదు. ఇప్పుడు చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మీరు భారతదేశ సమస్యల మీద అడగండి, ప్రతి సమస్య మీద నేను స్పందిస్తాను. చాలా సమస్యలు ఉన్నాయి. మన ప్రతిపక్షం విఫలమైన ప్రతిపక్షంకి మళ్ళీ ఓటు వేసి గెలిపిస్తే మళ్ళీ ప్రతిపక్షంలో ఎలాంటి ప్రయోజనం లేదు అని నేను విన్నవించుకుంటున్నా. అధికార పార్టీ ఉన్నారనుకోండి, మోడీ గవర్నమెంట్ వస్తారు అన్న సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు బీబీ పాటిల్ ఆ పార్టీ తరఫున వస్తున్నాడు. వచ్చినాక అయినా ఏమీ చేయలేడండి. ఎందుకంటే మోడీ అంటే భయం, మోడీ దగ్గరికి వెళ్ళాలన్నా భయం, మోడీ అపాయింట్మెంట్ కావాలన్నా భయం, ఏం మాట్లాడాలన్నా భయం. ఆ భయంలో ఉన్న వ్యక్తి జనాల మధ్యలో తిరగలేడు. నాకు లేదు, నేను స్వతంత్ర అభ్యర్థిని, ఇండిపెండెంట్ అభ్యర్థిని, ప్రజలే నా పార్టీ అన్న లక్ష్యంతో ఉంటా కాబట్టి నాకు ఏ భయం లేదు. ఎవరినైనా ఒక్కడికి 10 సార్లు, ఏ సమస్య మీదనైనా ఒక్కడికి 10 సార్లు ప్రధానమంత్రినైనా అడుగుతాను, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, పిఎం ఆఫీస్ వాళ్ళని అడుగుతాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను. ఒక్కడికి 10 సార్లు కళ్ళకు కట్టినట్టు ఆ సమస్యను నేను వివరించి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా నేను తప్పకుండా కృషి చేస్తాను. చివరికి ఏదో పార్టీలో చేరుతారు, వాస్తవమా? పార్టీలో నేనైతే చేరాలని అనుకోవట్లేదు, నేను స్వతంత్రంగా ఉండాలనే కోరుకుంటున్నా. ఇంతకుముందు ఏ పార్టీలో ఉన్నారు మీరు? బీఆర్ఎస్లో ఉన్నా. ఎందుకు బీఆర్ఎస్ని వీడాల్సి వచ్చింది మీరు? బీఆర్ఎస్ని వీడాల్సి అంటే నేను ఇండిపెండెంట్, నాకు మన జనాలుకి ఏదైనా పార్టీకి పరిధి ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చెప్తా. బీఆర్ఎస్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది.
ఇప్పుడు అధినేత ఏదో చేస్తాడు, డిసిషన్ వస్తాడు, ఆయన ఎవరిని కన్సల్ట్ అవ్వట్లా, ప్రజల సమస్యలు ఆయన దగ్గర చేరట్లా, మనం చెప్పిన ఒపీనియన్కి వాల్యూ లేదు, అసలు అపాయింట్మెంటే ఉండట్లేదు. అలాంటి పరిధి ఉన్న పార్టీలో మనం సరిగ్గా తెలియదు, తప్పకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా ప్రతి పార్టీలో కూడా తప్పు చేసినా రైట్ చేసినా జై అనాలి. అర్థమైందండి? ఇప్పుడు ఉద్యమం చేస్తే నేను ఆ పార్టీ ఈ పార్టీ అనట్లే, చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఉద్యమం చేస్తే ప్రజా సమస్యల మీద చేయాలి, అరెస్ట్ల మీద దాని మీద అంత హంగామా చేయాల్సిన అవసరం లేదు, చట్టం ముందు చూసుకుంటుంది. దానికోసం ఏదో చేసేసి అవసరం లేదు. ప్రజలకి ఇప్పుడు వైఫల్యాలు ఏంది, గవర్నమెంట్ ప్రజెంట్ రన్నింగ్ గవర్నమెంట్ వైఫల్యాలు లేనిది, ప్రజలకు నిజమైన సమస్యలు ఎక్కడున్నాయి అక్కడే ధర్నాలు చేయి, ప్రజలు గుర్తిస్తారు. నేను అదే చాలా ఉన్నాయి, మనం ఒక ఇంటర్లో చెప్పుకోలేము. ఏ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, బీఆర్ఎస్ కానీ, ప్రతి పార్టీలోనూ కూడా ఒక పరిధి ఉంది. 2 అంశాల మీద చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను ముంచేసింది, అప్పుల పాలు చేసిందని కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్గా మేమే డెవలప్ చేసినాం రాష్ట్రాన్ని, వీళ్ళు వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిని, నాకు పార్టీ లైన్ లేదు, పార్టీలు నాకు పార్షియాలిటీ అస్సలు లేదు. నేను అందరినీ పొగుడుతా, మంచి చేసిన అందరినీ పొగుడుతా, తప్పు చేసిన వాళ్ళందరినీ విమర్శిస్తా. నా గుణం అలాంటిది, నేను అలాగే ఉందాం అనుకుంటున్నా. కేసీఆర్ని పొగడాల్సిన అవసరం కొన్నిట్లో ఉంది. మనకు 24 గంటలు కరెంట్, త్రాగునీరు 90% తాగునీటి సమస్య తీర్చిండు, 24/7 కరెంట్ ఇచ్చిండు, సాగునీరు కూడా సాధ్యమైనంత వరకు ఇచ్చిండు. మనం ఆయనకు సెల్యూట్ చేయాల్సిందే, చేసినా కూడా చేయలేదు అనొద్దు. కానీ ఒకటి కాంగ్రెస్ వాళ్ళు అన్న దాంట్లో కూడా నిజం ఉంది. మన రాష్ట్ర బడ్జెట్ ఇంచుమించు 2,50,000 కోట్లు, 2 లక్షల కోట్లు అనుకో, 20 లక్షల కోట్లు 10 ఏళ్ళల్లో. మనం అప్పు చేసింది 6 లక్షల కోట్లు, 26 లక్షల కోట్ల. ఏ విధంగా ఖర్చు పెట్టిండు దాని లెక్క ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అడుగున్న దానికి నువ్వు సమాధానం చూపించాలి. ఆయన గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్లో లేడు కేసీఆర్ సార్, ఆ 26 లక్షల కోట్లు ఏ విధంగా ఖర్చు అయింది, ఎక్కడ వృధా అయింది, ఎక్కడ అసెట్స్ క్రియేట్ అయినాయి, ఏమేం చేసిండు అని అందులో నిజంగా తప్పుంటే గవర్నమెంట్ తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ఆ లోటుపాట్లు ఏమున్నా బయటకు తీయాల్సిన అవసరం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మీద కూడా ఉంది. ప్రజలకు ఏం అడిగి మీరు ఇంతకుముందు చెప్పారు, కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళందరూ ఏమని అడిగి ప్రజలకు ఓటు అడుగుతారు అని మీరు అంటున్నారు. మీరేమని చెప్పి ఓటు అడుగుతారు? నేనేమంటున్నానంటే మనకున్న లీడర్లు ప్రజెంట్ సురేష్ శెట్కర్ సార్ అనుకోండి, బీబీ పాటిల్ గారు అనుకోండి, గాలి అనిల్ కుమార్ అని వచ్చిండు బీఆర్ఎస్ నుంచి. ఆయన నాన్ లోకల్ ఆయన హైదరాబాద్లో ఉట్టి పెరిగినోడు, మన గ్రామీణ వాతావరణం తెలియదు, మన వ్యవసాయం తెలియదు, ఆయన ఇండస్ట్రియలిస్ట్, అసలు సంబంధమే లేదు మన వాతావరణానికి, ఇక్కడ ప్రజల స్థితిగతులు ఏమాత్రం తెలియదు. ఒకవేళ ఆయన ఓటేస్తే ఏం ఉపయోగం ఉండదు, ఆయన రాడు కూడా, జనాబాద్ పార్లమెంట్లో తిరగలేడు. అలాంటి వ్యక్తికి ఓటేసినా వృధా. బీబీ పాటిల్ ఆల్రెడీ చూసిర్రు 10 సంవత్సరాలు, 5 ఏళ్ళని ఏం చేయలేడు అని అనుకుంటే రెండోసారి ఎందుకు గెలిపించారు అనుకుంటారు మీరు? ఎవరికి? బీబీ పాటిల్ గారికి. బీబీ పాటిల్కి ఎందుకు గెలిపించారు అని అంటే పార్టీ బలం మీద గెలిచాడు, పార్టీ బలం మీద గెలిచారు కాబట్టి అది జరిగిపోయింది అంతే, వ్యక్తిగతంగా వేయలే. ఆ విధంగా పార్టీని చూసుకొని వేయడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. అందుకని పార్టీలకు అతీతంగా ఒక్కసారి ఓటేసి చూడండి. మీరు పార్టీలను నమ్ముకొని వేస్తున్నారు. పార్టీ నేను కాంగ్రెస్ వాడిని కాబట్టి నేను కాంగ్రెస్కి వేస్తా, నేను బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్కి వేస్తా, బీజేపీ కాబట్టి బీజేపీకి వేస్తా అన్న ఉద్దేశంలో మీ సమస్యలు ఇంకింత జటిలమవుతున్నాయి. సమస్యలు తీరట్లేదు, పేదరికం పోవట్లేదు, ఉపాధి అవకాశాలు కలగట్లేదు, ఇక్కడ పరిశ్రమలు రావట్లేదు, ఎక్కడ గొంగలు అక్కడనే ఉంది, మనల్ని పట్టించుకునే నాదులు లేదు. ఇవన్నీ సమస్యలు తీరాలంటే ఒక స్వతంత్ర అభ్యర్థికి ఒక్కసారి వేసి చూడండి, తప్పకుండా నేను మార్పు చేసి చూపిస్తాను. మీరు ఇదివరకు ఒక సైకిల్ యాత్ర చేశారు, అది ఎన్ని నియోజకవర్గాల్లో చేశారు, దానికి ఒక స్పందన ఎట్లా వచ్చింది, మీకు ఎట్లా అనిపించింది? నేను 11 నియోజకవర్గాలలో 11 రోజులు చేశాను, 7 నియోజకవర్గాలలో. నాకు స్పందన చాలా బాగుంది. కాకపోతే ఒకటి ఇక్కడ ఏంటంటే ఇబ్బంది, స్వతంత్ర అభ్యర్థి, ఇండిపెండెంట్. సో నేను రీచ్ అయిన వాళ్ళందరికీ నాకు 100% ఓటేస్తామన్నారు. నేను రీచ్ అయిన ప్రజలు, నేను కనెక్ట్ అయిన ప్రజలు, నేను మాట్లాడిన ప్రజలు, నీ గుర్తు చెప్పు, మళ్ళీ రా, నీ నంబర్ ఇయ్యి, నీ గుర్తు ఇయ్యు, మళ్ళీ రావు, మర్చిపోతావేమో అని వాళ్ళు భయపడుతున్నారు, నీ గుర్తు చెప్పవేమో. అలాంటి స్పందన వచ్చింది. నాకు ఓటు వేయాలని రెడీగా ఉన్నారు పేద ప్రజలు. ఇప్పుడు ఎవరు ఓటు అడగడానికి వెళ్ళినా వేస్తామని చెప్పేసి అంటే మీకు కూడా అట్లా అనుండొచ్చు. నేనేం తప్పు పట్టను, నేను నాది ప్రచారం చేసుకుంటాను, నేను చెప్పుకుంటాను. నా దగ్గర ఎవరు పరిచయమైనా నేను ఎప్పుడు మర్చిపోను, అందరినీ గుర్తుపెట్టుకుంటా. నాకు ఒక్కసారి ఓటేస్తే 30 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటా. నేను అలాంటి క్యారెక్టర్ నాది.
సో నేను జనాలకు నాకు ఓటుతో సంబంధం లేదు, వేస్తే పరిధి ఎక్కువ 100% ఏ పనైనా చేసి చూపిస్తా. మన జైరాబాద్ పార్లమెంట్ ప్రజల యొక్క వాణిని పార్లమెంట్లో వినిపించడమే కాదు, యావత్ దేశ సమస్యల మీద నేను గలమెత్తుతా. పార్లమెంట్లో చాలా దేశం ఇప్పుడు చాలా అన్యాయం జరుగుతుంది, ఇది ఒక్క ఇంటర్వ్యూలో అయ్యేది కాదు, వందల రకాల అన్యాయాలు జరుగుతున్నాయి భారతదేశంలో. ప్రతి అన్యాయం మీద మాట్లాడేవాడు ఒకడు ఉండాలి పార్లమెంట్లో, అప్పుడే జనాలకు కొంచెం తెలుస్తుంది మనం. అందుకని ఆ ఉద్దేశంతోనే నేను ఎంపీగా పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను. మీకు ఏదో ఒక రాజకీయ పార్టీ ఎందుకు నామినేషన్ వేశారు, మా దాంట్లో కలిసిపోండి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నాకైతే పార్టీ లైన్ పోవాలని లేదు. పార్టీ లైన్ పోవడం వల్ల పరిధి ఉంటుంది, ఆ పరిధిలో పనిచేయడం నాకు ఇష్టం లేదు. స్వతంత్రంగా స్వేచ్ఛగా నేను నిస్వార్థంగా అందరూ సమానమే, మనమందరం ఒకటే అన్న భావనతో పనిచేయాలని ఉంది. అందుకనే నేను స్వతంత్రంగానే ఉంటాను. పోటీ ఖచ్చితంగా ఉంటుందా? 100% పోటీలో ఉంటాను. ప్రధాన పార్టీలకు పోటీగా ధీటుగా వాళ్ళ స్థాయిలో నా ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. వాళ్ళకి ఏ మాత్రం కూడా నేను సరిపోతుందా మీ ప్రచారానికి? సైకిల్ యాత్ర అయిపోయింది, ఇప్పుడు నేను బైక్ యాత్ర చేస్తున్నా 15 రోజులు. బైక్ యాత్ర తర్వాత ఇంకో ప్రోగ్రామ్ ఉంది, నామినేషన్ వేసినాక గుర్తు వచ్చినాక, అది కూడా బ్రహ్మాండంగా చేస్తా. నేను ప్రజలకు నేను మొత్తం ఏంది అనేది వివరిస్తా. భారతదేశ సమస్యల గురించి నేను ఇప్పటివరకు మాట్లాడలే, నేను ప్రతి చోట మాట్లాడాలనుకుంటున్నా, నేను మాట్లాడతాను. ప్రజలతో నా ఆలోచనలు పంచుకుంటాను. నాది తప్పైతే నేను సరిదిద్దుకుంటాను. నాకు తెలిసిన విజ్ఞానం, నా విజ్ఞానం మేరకు, నాకు తెలిసిన జ్ఞానం మేరకు ప్రూఫ్స్తో సహా నేను జనాలతో మాట్లాడి, నేను ఏది అబద్ధం మాట్లాడను, ఏది గాలి మాట మాట్లాడను, నిజమే మాట్లాడి నేను జనాలకు చెప్పి నేను వాళ్ళతో ఓట్లు అడుగుతాం జరుగుతుంది. మీకు ఎంత అవగాహన, ఎంత నిజాయితీగా వెళ్ళి అడిగినా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఈ చిన్న లెవెల్లో అయినప్పుడు ప్రతి ఊరికి మీరు వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఎంపీ స్థానం కాబట్టి 7 నియోజకవర్గాలు అనే గ్రామాలు చాలా ఉన్నాయి. అవును, అన్ని గ్రామాలకు రీచ్ కాలేరు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఇతర పార్టీలు. వాటికి ఊళ్ళలో క్యాడర్ ఉంటుంది, ఇంతకుముందు ఓటు వేసి ఉంటారు. జనాలకు పెద్దగా చెప్పనవసరం లేదు, గుర్తు కూడా చెప్పనవసరం లేదు. పలానా అని చెప్తే చదవం ఓటేసి వచ్చేస్తారు. గుర్రపు మచ్చేందర్ గారు ప్రతి ఊరిని ఎట్లా టచ్ అవుతారు? నియోజకవర్గాలు మాత్రం మండలాలు టచ్ కావడానికి కూడా మీకు ఎక్కువ టైం ఉండదు. తప్పకుండా సమయంలో మీరు ఎట్లా ఓటు నేను ఇంచుమించు ఒక 1300 పైచీలకు గ్రామాలలో నేను ఒక 500 గ్రామాలలో నేను మాట్లాడగలుగుతాను. 500 గ్రామాలలో మాట్లాడినా నేను ఆ గ్రామ ప్రజలందరినీ కలవలేరు. అదొకటి ఉంది ప్రాబ్లం. కానీ నేను గడప గడపకు నా ఆలోచనలు చేరుతాయి, ప్రతి మనిషికి చేరుతాయి. నా ప్లాన్ నాకు ఉంది. ప్రతి కరపత్రాలు ఇస్తాను, నా ఆలోచనలన్నీ కరపత్రాల్లో ముద్రించి ప్రతి గడప గడపకి ఇస్తాను. నేను ఎన్నో రకాలుగా నా ప్రయత్నం శాయశక్తుల కృషి చేస్తాను. ఒంటరి పోరాటం ఎంతవరకు సాధ్యమవుతుంది? సాధ్యం. నేను ఇదివరకే చెప్పాను, వాటికి పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రధాన పార్టీలకు. మీ కార్యకర్తలు లేరు, ఉన్నారా లేరని మీకు తెలుసు. శ్రేయభిలాషులు ఉన్నారు, నమ్మిన నా సిద్ధాంతం నా మాటలో కొంచెం పస ఉంది అని నమ్మిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళే నా బలం. ఎట్లా అన్ని గ్రామాలలో లేరు కదా, అట్లా ఒక చోట ఉండొచ్చు. అన్ని గ్రామాలలో లేరు, మీరు అన్నది నిజమే, కానీ ఎక్కువ గ్రామాలలో ఉన్నారు. అది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. నాకున్నంత నెట్వర్క్ ప్రజెంట్ కాంగ్రెస్ అభ్యర్థికి లేదు, మన బీబీ పాటిల్ గారికి కూడా లేదు. నేను గట్టిగా బలంగా గుద్ది చెప్పగలను. నాకు ప్రతి చోట నెట్వర్క్ ఉంది, నాకు ప్రతి చోట శ్రేయభిలాషులు ఉన్నారు. కాకపోతే ప్రతి గ్రామం అది లేరు, కానీ ఆల్మోస్ట్ ఒక 1300 400 గ్రామాలలో నాకు తెలిసిన బాగా బలమైన శ్రేయభిలాషులు ఉన్నారు. వాళ్ళు నా కోసం పనిచేస్తారన్న నమ్మకం నాకుంది. ప్రజల్ని కలుస్తున్నారా లేకపోతే అగ్రనాయకులని కలుస్తున్నారా? అందరినీ కలుస్తాను నేను. అగ్రనాయకులు కూడా ప్రజలే. ఓటర్లను ప్రజలను కలుస్తున్నా. నేను ఎక్కువగా ప్రజలను కలుస్తా, అందరినీ కలుస్తాను నేను. నాకు అలాంటి భేదమే లేదు. అగ్రనాయకులు కలవమంటే అగ్రనాయకులను కలుస్తా. అంటే నా ఉద్దేశం ఏంటి అన్నప్పుడు 10 మందికి సంబంధించిన క్యాండిడేట్ వీళ్ళు చెప్తే వింటారు అనేది. ఎగ్జాంపుల్ మాజీ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వీళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని కలుస్తున్నారా, నేరుగా ఓటర్ అయినా? ప్రస్తుతానికి నేరుగా ఓటర్ని కలుస్తున్నా. వీలున్న చోట అలాంటి పెద్ద వ్యక్తిని కూడా కలవడం జరుగుతుంది. ఎక్కువ మట్టుకు నేను అందరినీ కలవాలి. అంటే మీరు అన్నది నిజమే. నేను ఫస్ట్ సైకిల్ యాత్ర నేను ఎవడో తెలియదు కదా, గుర్రపు మచ్చేందర్ అంటే జీరో తెలియాలి కదా ఫస్ట్. కాబట్టి నేను మామూలుగానే కలిశాను, నా ఆలోచనలు పంచుకున్నాను. ఈసారి కొంచెం అందరికీ చెప్పి పోతాం. ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామానికి సంబంధించిన చాలామంది ఉంటారు, వార్డు మెంబర్స్ ఉంటారు, సర్పంచులు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, మాజీ సర్పంచులు, పోటీలో ఉన్నవారు, పోటీలో లేని వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు, రకరకాల లీడర్స్ ఉంటారు. అందరికీ నేను వస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న పెద్ద పెద్ద గౌరవనీయులు ఉంటారు, వాళ్ళకు కూడా చెప్తాను. అంతేకాకుండా ప్రతి ప్రజలకు కూడా
చెప్పి నేను వెళ్ళడం జరుగుతుంది. ఈ పోటీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రిటర్న్ టు అమెరికానా ఇక్కడేనా? ఇక్కడే ఉంటా. ఇక్కడే ఉండి నేను ప్రజల సమస్యలు చెప్పాను కదా, ప్రతి సమస్యని నేను గవర్నమెంట్ చేయాలి అనేది నా ఆలోచన. ఒక పెద్ద సాఫ్ట్వేర్ చేసి ప్రతి సమస్యను రికార్డ్ చేసి ఏ సమస్య ఏ ప్రజలకు ఉండకూడదు, చాలా ఉన్నాయి. ఇది చెప్పలేని సమస్య అంటే అనంతం, అర్థం చేసుకోవచ్చు. ఒకళ్ళకు కాళ్ళు మొకాలు బాగా చేయవు, అది కూడా సమస్యనే. ఒకళ్ళు 90 ఇళ్ళకి నీళ్ళు వస్తుంది, ఒక ఇంటికి నీరు రాదు, అది కూడా సమస్యనే. చాలా వికలాంగులకు సమస్యలు ఉంటాయి. నాకు వికలాంగులకు కూడా నాకు చాలా పెద్దగా సేవ చేయాలని ఉంది. ప్రతి ఒక్కరికి వీల్ చైర్ ఇవ్వాలి గవర్నమెంట్. మొకాల నొప్పులు వచ్చిన వాళ్ళకు కూడా వీల్ చైర్ ఇవ్వాలి, వాళ్ళకు కూడా వికలాంగులలాగా పెన్షన్ ఇవ్వాలి. ఒక మొత్తానికి నడవలేని స్థాయిలో ఉన్న వికలాంగుడికి ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరపున పెన్షన్ ఏదో ఒకటి రావాలి, వాళ్ళకి జీవిత బీమా రావాలి. వికలాంగుల సమస్యల మీద నాకు 20 ఉన్నాయి, 20 డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు ఉంటాయి, ప్రతి రైతుల మీద ఉంటుంది, పంట మద్దతు ధర మీద ఉంటుంది, పరిశ్రమల మీద ఉంటుంది, విద్య మీద ఉంటుంది. విద్యలో తీసుకున్నారనుకోండి, 10వ తరగతిలో కానీ 12వ తరగతిలో కానీ డిగ్రీలో కానీ ఎవ్వరు కూడా డిస్కంటిన్యూ ఉండొద్దు. ప్రతి ఒక్కరూ 100% డిగ్రీ కంప్లీట్ చేయగలగాలి. డిగ్రీ కంప్లీట్ చేసినాక కూడా వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ పెట్టాలి, వాళ్ళకు నైపుణ్యాలు నేర్పించాలి, దానికి మంచి గౌరవమైన జీతం వచ్చేలా మంచి ఉద్యోగం సంపాదించేలా కూడా ఏర్పాటు చేయడానికి కూడా నా శాయశక్తుల కృషి చేస్తాను. వైద్యపరంగా కూడా అవగాహన లేదు చాలామందికి. అరకొర ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ పోయి బిల్లులు చాలా ఎక్కువ బిల్లులు కట్టుకొని ప్రజలు లాస్ అవుతున్నారు, ఆరోగ్యకరం కూడా డ్యామేజ్ అవుతున్నారు. అలా జరగకుండా మనం ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఇక్కడ తెప్పియాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్లమెంట్కి, మన జైరాబాద్ పార్లమెంటే కాదు, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం దేశం మొత్తంలో ఉన్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఒక ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఇంకా వైద్యంగా మెడికల్ కాలేజ్ రావడమే కాదు, దాంట్లో సిబ్బంది ఉండాలి. ప్రతి సిబ్బంది, ప్రతి ప్రజాప్రతినిధి చెప్పినట్టు కాదు, ప్రజాప్రతినిధి జస్ట్ మానిటరింగ్. మండల ఆఫీసర్లు ఉన్న ఆఫీసర్లు అనుకోండి, మన గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న డాక్టర్స్ అనుకోండి, నర్సులు అనుకోండి, కాంపౌండర్స్ అనుకోండి, అంకిత భావంతో సేవా గుణంతో పనిచేసేలా నేను తప్పకుండా మోటివేట్ చేస్తాను. మోటివేషన్ క్లాసెస్ కూడా ఇస్తాను. అలాంటి చేద్దామన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడ ఉండడం జరుగుతుంది. ప్రజలకు చైతన్యపరచడంలో ఏదైతే మీరు స్టాండ్ తీసుకున్నారో, ఎన్నికలు అయిన తర్వాత కూడా ఇదే స్టాండు, ఇదే మాటలు, ఇదే చైతన్యం, ఇదే తప్పకుండా ఉంటాయి. ఎందుకులే అయిపోయింది, ఎన్నో కొన్ని తక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఇంత మాట్లాడినా, ఇంత ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడు కూడా నాకు ఓటు వేయలేరు, అవసరమా వీళ్ళకి నేను సేవ చేయడం అని అనిపించి వెళ్ళిపోతారా? అట్లా ఉండదు. నాది ఓట్లతో సంబంధం లేదు. నాకు ఎవ్వరు నాకు 2 ఓట్లు పడ్డా, 1 ఓటు పడ్డా ఇదే స్పిరిట్ ఉంటుంది. నా లక్ష్యం వేరు, గెలుపు కాదు. నా లక్ష్యం ప్రజల జీవితాలు బాగుపడాలి, ప్రజలను పట్టించుకునేవాడు ఒక్కడు కావాలి. చాలా సమస్యలు ఉన్నాయి. నాకు కొంచెం మద్దతు ఇస్తే నాకు నా ఎంబట కొంచెం బలం ఎక్కువ వస్తుంది. నేను ఎక్కువ గట్టిగా పోరాడి సమస్యను వేగవంతంగా పరిష్కరించడానికి నాకు ఒక దారి దొరుకుతుంది. అందుకనే నేను ప్రజలను కోరుకుంటున్నా, నాకు ఓటు వేయండి, నాకు మద్దతు ఇవ్వండి. తప్పకుండా నేను గెలిచినా గెలవకుండా నా వెంట నన్ను ఉండండి. తర్వాత తప్పకుండా మీ సమస్యల మీద నేను పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా కృషి చేయడం జరుగుతుంది. రైట్, ఇది స్వతంత్ర అభ్యర్థి గుర్రపు మచ్చేందర్ గారు చాలా కంప్లీట్గా క్లియర్గా రాజకీయ వ్యవస్థ మీద కావచ్చు, ఒక నేను ఎంపీ అభ్యర్థి అంటే ఒక నియోజకవర్గం అంటే ఒక పార్లమెంట్ వరకే మాట్లాడను, దేశవ్యాప్తంగా దేశంలో జరుగుతుంటే అన్యాయాల మీద పార్లమెంట్లో చర్చిస్తా, పార్లమెంట్లో నేను మాట్లాడదా. ఆ రకంగా నాకు ప్రజలు అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇవ్వకపోయినా గెలిచినా ఓడినా అందరూ అదే మాట చెప్తున్నారు. వాస్తవం, గెలిచినా ఓడినా ప్రజల వైపే ఉంటానంటున్నారు. చూద్దాం ప్రజల వైపు ఉంటారా లేదంటే ఎన్నికలు అయిన తర్వాత వెళ్ళిపోతారా, చూస్తూనే చూద్దాం. కెమెరామెన్ సీనుతో ప్రవీణ్ కుమార్, నారాయణ.